సార్ నేను మా మమ్మీ డాడీకి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నా, మీరు వచ్చి విట్నెస్ సంతకం పెడతారా సార్? ప్లీజ్ సార్. సార్ ఈ 12 hours వర్క్ నాకు ఏం సరిపోతుంది సార్? నాకు ఒక 16 to 18 hours వర్క్ ఇవ్వండి. నాకు వర్క్ చేసి నాకు ప్యారలైజ్ అయిపోయి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి పోవాలన్నది సార్. ప్లీజ్ సార్ నాకు 18 hours వర్క్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. సార్ నా అకౌంట్లో శాలరీ ఎందుకు వేశారు సార్? ఎందుకు చెప్పు, అవసరం లేదు కదా. మా పేరెంట్స్కి ఇవన్నీ అలవాటు చేసానండి, వాళ్ళు అలవాటు పడిపోతారు, వాళ్ళు హోప్స్ పెంచుకుంటారు సార్. వద్దు సార్, నాకు శాలరీ ఏం వద్దు, నా బైక్లో ఇంత పెట్రోల్ కొట్టించాడు సార్. ప్లీజ్ సార్. సార్ మీకు గుడ్ న్యూస్, నేను ఇప్పుడే మినిస్ట్రీ ఆఫ్ లేబర్కి ఒక మెయిల్ పెట్టాను. కరోనా వైరస్ కంటే డెడ్లీ మన ఆఫీస్లో ఉంది, అదే ఫన్ ఫ్రైడే సార్. దాన్ని రిమూవ్ చేయమని చెప్పేసి, దాన్ని బ్యాన్ చేయమని చెప్పి నేను మెయిల్ పెట్టాను సార్. మీరు ఏమనుకోకపోతే ఆఫీస్ బాయ్ జాబ్ అలాగే సెక్యూరిటీ జాబ్ కూడా నాకు ఇస్తారా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పడుకోవడమా? లేదు సార్, పడుకోవడం అనేది నాకు అసలు నా హిస్టరీలోనే లేదు సార్. అసలు నాకు స్లీప్ సైకిలే నేను ఫాలో అవ్వను. అసలు పడుకుంటే టైం వేస్ట్ సార్, అసలు అవసరమే లేదు. ఆ సెక్యూరిటీ జాబ్ ఈ జాబ్ నేను చేసుకుంటే బతికేసాను సార్. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి నేను మతం మార్చుకుంటాను సార్, నేను న్యూట్రల్ అయిపోతాను. ఎందుకంటే నేను ఏ మతంలో ఉన్నా సార్ నాకు ఫెస్టివల్స్ ఉంటాయి సార్. ఫెస్టివల్స్ ఉంటే నేను మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు లేనిపోని తలకాయ నొప్పి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి సార్. నాకు అది అసలు ఇష్టం లేదు సార్. ప్లీజ్ సార్. సార్ హార్ట్ అటాక్ వస్తుంది సార్, వర్క్ చేసి ఇంకా వర్క్ లోడ్ పెంచండి సార్, నాకు వర్క్ లోడ్ పెంచండి. నో ప్రాబ్లం సార్. హార్ట్ అటాక్